నుంచి దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో అనేక అంశాలలో వారి యొక్క సేవలను అందించి 7/1/2000 మాజీ రాష్ట్ర మంత్రివర్యుల చేత గుర్తింపు కలిగినటువంటి మేడం మన సుమతి మేడం గారు స్కౌట్ కేటగిరీ కింద ఉన్నటువంటి సమయంలోనే కాలంలోనే అతి ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పడం కోసం ఎక్కువ కృషి చేయడం జరిగింది. ఆ యొక్క స్థాయిలో కూడా మంచి యాక్టివ్ పార్టిసిపేషన్ గా శ్రీవత్సానికి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడం జరుగుతుంది సార్.
చాలా చేసుకుంటూ ముందు చాలా విషయం చేశారు. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ సుమతి మేడం, అలా డైనమిక్ మేడం, చాలా యాక్టివ్గా అసలు మేడం చెప్పాలంటే స్కిట్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ అయిందంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. నాకు ఒక సోదరి లాగా సహకారం కూడా అందించారు మేడం. పాలకుర్తి పాఠశాలకు వచ్చినప్పుడు అప్పుడు రమేష్ సార్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిగా ఉండేది. నాతో పాటుగా నేను తర్వాత నెక్స్ట్ వాసు సార్, ధీరజ్ సార్, శశిధర్ సార్, మహిళ మేడం, భవానీ మేడం, విజయ మేడం వీళ్ళందరం కూడా సార్ ఆధ్వర్యంలోనే జాయిన్ కావడం జరిగింది. కానీ 317లో ఎంత బాధపడ్డామో నిజంగా అంత మర్చిపోయినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత చక్కటి వాతావరణం, ఉపాధ్యాయ బృందం ఎంత యూనిటీ అంటే అంత యూనిటీ అనేది ఏ పాఠశాలలో కూడా అంత సోదర సమానం. ఆ సోదర భావాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. అంత బాగా యూనిటీ అనేది పాలకుర్తి పాఠశాలలో మా లేడీస్ కూడా అంతే, మహిళా ఉపాధ్యాయురాలు అంత బాగా నచ్చుకోవడం అనేది ఏ పాఠశాలలో జరగదు. అంతగా మా అందరినీ, మా మహిళా ఉపాధ్యాయులందరినీ మోటివేట్ చేస్తూ నేను కూడా ఒక ఈక్వల్గా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయినటువంటి మేడంని నేను ఎన్నడూ కూడా మర్చిపోను. స్టాఫ్ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఇంక్లూడింగ్ సాయి, మా బ్రదర్ సాయి కూడా. అయితే ఈ పాఠశాల నేను కేవలము 1 సంవత్సరం 20 రోజులు మాత్రమే పనిచేస్తాను, అవునా? అందులో 2 నెలలు మనకు సార్ చెప్పినట్టు 2-3 నెలలు సమ్మర్ హాలిడేస్ పోయినాం. జనవరిలో వచ్చినాం, మార్చి నుంచి జూన్ వరకు సెలవులే కదా. మనమేంటో అనేది నిరూపించుకోవడానికి మీ సహకారం లేకపోతే చిన్నపల్లి సంధి కొన్ని పర్టికులర్ వ్యక్తులు వెంబడి వాళ్ళ వెనకనే ఉంటారు. ఎందుకనేది మనం తెలుస్తున్నాం. వ్యక్తిత్వం మారాలి. మనము ఫస్ట్ మనం మారితే అంటే పేరెంట్స్ తో పాటు ఇంటర్నల్ కూడా మారాలి. ఇంటర్నల్ అంటే మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనేది ముఖ్యం. చదువు వచ్చినవా లేదా, సంస్కారం అనేది ఉంటే చదువు దాని వెనుక వస్తుంది. వస్తుందా? కాబట్టి మనము డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మిగిలిన సబ్జెక్టులను మేపడం. మనకే డిసిప్లిన్ లేనప్పుడు ఇవి రావు, అంతే కదా. కాబట్టి ఫస్ట్ మనం డిసిప్లిన్ ఉండాలి, అది పాటించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఉండదు. మనం ఒక ప్రిన్సిపల్ అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 6 నెలలైనా దాన్ని ఉండదు. ఒకరు చూస్తున్నారు, టీచర్ చూస్తుంది, గమనిస్తుంది అన్నప్పుడు మాత్రమే బుక్ పట్టుకున్నట్టు యాక్టింగ్ చేసి తర్వాత పక్కన పడేస్తే నష్టపోయేది మీరే. కాబట్టి ప్రతి విషయంలో చదువు గురించి టీచర్లు చెప్తున్నారు, నేను ఎక్స్టర్నల్ అఫేర్స్, మీరు బయట ఎట్లా ఉండాలనేది మాత్రమే చూసాను, అంతేనా? కాబట్టి డిసిప్లిన్ ఉండడానికి ఆటలే కావచ్చు, మీ ప్రవర్తనలో మార్పు రావడానికి ప్రయత్నం చేయాలి. నా మదిలో ఎప్పుడు గుర్తుంటుంది. ఎందుకంటే 2 ఉదాహరణలు చెప్తా. నేను పోయిన పాఠశాలలో ఒక్క గెట్ టుగెదర్ కానీ ఎటువంటిది కూడా జరగలేదు. 2 సంవత్సరాలు అవుతున్నాయి. సైలెన్స్. ఇక్కడ వచ్చిన 9 months లో 3 months హాలిడేసే ఉన్నది ఆల్రెడీ. అందులోనే ఇక్కడ మేము ఎన్నో సార్లు జరుపుకోవడం జరిగింది ఉపాధ్యాయులతో. నేను అందులో మేడమ్స్ కూడా ఏమున్నా కూడా వాళ్ళందరూ మేడమ్స్ వచ్చినా కూడా నన్ను సోదర భావంతో ఆహ్వానించి వాళ్ళ దాంట్లో పర్లేదు రండి అని వచ్చింది. అట్లా అందరితో కూడా ఆప్యాయంగా అందరూ సమానంగా హెచ్చు తక్కువ లేకుండా చక్కగా ఇక్కడ అన్ని మెమోరీస్ ఉన్నాయి పిల్లలతో కానీ